అందరికీ నమస్తే అండి. ఓం శ్రీమాత్రేయ నమః. ఈ వీడియోలో మనము ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాము. ఇవి అందరూ తెలుసుకోవాలండి. గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఈ చెట్లు కనుక ఉంటే వెంటనే వాటిని తీసేయండి. చాలా ఇష్టంతో మనం ఇంటి ఆవరణలో చెట్లను పెంచుకుంటూ ఉంటాము. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నారు మన పెద్దలు. ఇంటి దగ్గర మనం పూల మొక్కలు పెంచినా, పూల చెట్లకు నీళ్లు పోసినా, మొత్తంగా చెట్లను పెంచడం వలన మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. మన ఎదుగుదల అనేది కూడా చాలా బాగుంటుంది. చెట్లు మన ముందు ఉంటే మనకెంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు చాలా మొక్కల్ని పెంచుతాం. అలాగే కొన్ని మొక్కల్ని తెలిసి తెలియక కూడా పెంచుతాం. కానీ అందులో కొన్ని రకాల చెట్లు ఉంటే మాత్రం అష్ట కష్టాలు అనుభవించాల్సిందే. కొన్ని రకాల చెట్లను పొరపాటును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదని మనకి వృక్ష శాస్త్రంలో ఋషులు ఏనాడో చెప్పడం జరిగింది. ఆ చెట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా నా వీడియోని మీరు చూడగలుగుతారు. మీకు నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ ఎందుకు అడుగుతున్నానంటే, అడగకపోతే అమ్మైనా కూడా అన్నం పెట్టదు అంటారు కదండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఎన్నో తెలియజేయాలనే ఉద్దేశంతోటే నేను ఈ వీడియోలు అనేవి చేస్తున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళితే, మొట్టమొదటైనది జిల్లేడు చెట్టు అండి. ఈ జిల్లేడు చెట్టు ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే దీనికి ఒక లక్షణం ఉందండి. ఈ పువ్వుల్ని గాని ఆకుల్ని గాని కోసినా పాలొస్తూ ఉంటాయి. మీరు చూసారో లేదో. ఇంటి ఆవరణలో చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఆ పిల్లలు అది తెంపినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఇంటిలో పడితే మాత్రం కళ్ళు పోయే ప్రమాదం ఉందండి. అంతేకాకుండా పైగా స్త్రీలు రజస్వలుగా ఉన్నప్పుడు కూడా ఈ చెట్టును తాకకూడదు. అలా తాకినట్లయితే పుణ్యఫలం అనేది నశిస్తుంది. జిల్లేడు చెట్టుని మనం పూజించినా, పూజ్యరాలైనా సరే ఇంటి లోపల, ఇంటి ఆవరణలోని పెంచకూడదండి. ఇక తర్వాత గోరింటాకు చెట్టు అండి. ఈ చెట్టును కూడా ఇంటి ముందు ఆవరణలో పెంచకూడదు. కావాలంటే ఇంటి వెనకాల పెరట్లో అయితే పెంచుకోవచ్చు. ఇక తర్వాతది చింత చెట్టు అండి. చింత చెట్టును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదండి. చింత చెట్టు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. చింత చెట్టు అనేది మహావృక్షంగా ఎదుగుతుంది. అప్పుడు ఇంటి దగ్గర ఉంటే అది తన ఏరులతో కూడా ఇల్లుని కవిలించే అవకాశం ఉంది. కాబట్టి చింత చెట్టును పెంచకూడదండి. తర్వాత పత్తి చెట్టును కూడా పెంచకూడదు. అలాగే నిమ్మ చెట్టు ఎదురుగా ఇంటి ముందు ఉంటే ఆర్థిక సమస్యలు అనేవి వస్తుంటాయండి. నిమ్మకాయ శరీరానికి చేసే మేలు అనేది అంతా ఇంత కాదు. కానీ అటువంటి చెట్టు మాత్రం ఇంటి ముందు ఉంటే మాత్రం ఆర్థిక సమస్యలు అయితే వస్తుంటాయి. కాబట్టి నిమ్మ చెట్టు కూడా మన ఇంటి ఆవరణలో ఉంచకూడదు. తర్వాత మొగలి చెట్టును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. వాటి పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. కానీ మొగల చెట్టు ఉన్న దగ్గరికి పాములు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఈ మొగల చెట్టుని ఇంటి ఆవరణలో పెంచకూడదండి. తర్వాత గులాబీ పువ్వులను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. అవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వులు. అలాగే ఇంటి ముందు ఏ చెట్టు ఉన్నా, ఏ చెట్టు లేకపోయినా ముఖ్యంగా తులసి చెట్టును మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా తులసి మొక్క అనేది ఇంటి ఆవరణలో ఉండాలి. ప్రతి మొక్క కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని మనకు ఆక్సిజన్ అనేది విడుదల చేస్తుంది. కానీ తులసి మొక్క అనేది నిరంతరం మనకి ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. అలీవీరా చెట్టును కూడా పెంచుకోవచ్చండి. తర్వాత మామిడి చెట్టుని పెంచుకోవచ్చు. మామిడి చెట్టులో లక్ష్మీదేవి కొలువుండి ఉంటుందని అన్నారు మన పెద్దలు. ఉసిరి చెట్టును పెంచుకోవచ్చండి. అలాగే కరివేపాకు చెట్టును ఇంటి ఆవరణలో పెంచితే చాలా శుభం కలుగుతుంది. పసుపు చెట్టును పెంచుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే గౌరీదేవికి చాలా ఇష్టం. స్త్రీలు పసుపు చెట్టుకి నీళ్లు పోస్తే సౌభాగ్యం అనేది 10 కాలాల పాటు ఉంటుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇలా చేయండి. మీకు తెలిసి తెలియక చెట్లు నాటినా, ఒకవేళ వాటికవే మీ ఇంటి ఆవరణలో మొలిచినా తప్పకుండా గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే తీసేయండి. అలాగే వెంటనే గురు పౌర్ణమి రోజున మంచి మొక్కనైతే నాటండి. లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పువ్వు చెట్టుని నాటవచ్చు, లేకపోతే తులసి మొక్కని నాటవచ్చు. పువ్వుల్లో ఏ మొక్క ఇష్టమైతే ఆ మొక్కను నాటుకోండి. మంచి మొక్కనైతే నాటుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభం కలుగుతుంది. ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఇక ఉంటానండి. మళ్ళీ చక్కటి వీడియోతో కలుద్దాం. ఓం శ్రీమాత్రేయ నమః.